గారు, ఈ విద్యా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేని వారిని సభ్యులుగా వేశారు. ఈ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు కూడా కొంతమంది అంటున్నారు దానివల్ల అసలు కమిషన్కి సంబంధం లేని జీతాలు తగ్గించాలి, జీతాలు పెంచాలని ఇలాంటి అంశాలు కూడా అందులో పెట్టారు. వాళ్ళకి ఏమవసరం? ఇది విద్యా వ్యవస్థను ఎలా మెరుగు చేయాలో చెప్పాలి కానీ జీతాలు తగ్గించాలి, లేకుంటే డిఈడి రద్దు చేయాలి, బీఈడి ఉంచాలి, ఇదంతా ఎన్సీఈటీ తీసుకునేది కదా. ఈ విద్యా కమిషన్కి ఏంటి అనే ఒక అనుమానం కానీ ఒక అభిప్రాయం కానీ వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులే, నాది కాదు ఇది. చెప్పండి. అయితే మెయిన్ ఏంటంటే టీచర్స్కి అందరికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తాము. అంటే కమిషన్ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి, వాటన్నిటినీ కొంచెం పరిశీలించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూనే ఏదైతే జీతాలు అనే అంశం ఉందో అదే కొంత పతాక శీర్షికలలో సోషల్ మీడియాలో అదేవిధంగా టీవీలలో పేపర్లలో రావడం అనేది బాగా టీచర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అది నాకైతే వందల ఫోన్లు వస్తున్నాయి. అంటే నేను చాలా స్కూళ్ళు కాలేజీలు తిరిగాను. నేను కమిషన్లో దాదాపుగా ఈ 1.5 ఇయర్లో మీ కమిషన్ వచ్చిన తర్వాత చాలా స్కూల్ దాదాపుగా నేనైతే 3000 స్కూల్స్ అండ్ కాలేజెస్ తిరిగిన. అంటే కమిషను అందరం కలిసి ఒక 305 స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు తిరిగినాము. కానీ నేను మాత్రం చాలా స్కూళ్ళు తిరిగిన, రోజు తిరుగుతూనే ఉంటా. అయితే అక్కడ టీచర్లు ఉన్నటువంటి పరిస్థితి ఏంది, పిల్లలు ఏంది, ఆ స్కూల్ ఏంది, ఇవన్నిటినీ చూస్తూ నిజంగా నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అయితే నేను కూడా అంటే గత చాలా మంది టీచర్స్ కావచ్చు, కొంత టీచర్స్ యూనియన్ వాళ్ళు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్లు ఈరోజు చాలా మంది ఏం మాట్లాడుతారంటే ఎడ్యుకేషన్ కమిషన్లో చైర్పర్సన్ మురళి గారు కావచ్చు, లేదంటే మిగతా సభ్యులంతా కూడా ఏమి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు అని చెప్పేసి హరీష్ రావు గారు కావచ్చు, లేకపోతే బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే ఉపాధ్యాయ సంఘాలు అక్కడక్కడ కొంతమంది విమర్శ చేస్తూ ఉన్నారు. దానికి నేనేమంటున్నానంటే ఆకునూరు మురళి గారు ఏంటో సమాజానికి తెలుసు. తర్వాత ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు అని ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో 35 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్. ఆయన ప్రొఫెసర్, ఆయన అందరినీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంటారు అందరూ ఆయనను. అదేవిధంగా నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశా, ఎంఏ ఇంగ్లీష్ చేశా, ఎంపీల్ చేశా, బిఎడ్ చేశా, పిహెచ్డి చేశా. నేను కూడా నాకు మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒక 2 ఏళ్ళు నేను కూడా టీచర్ జాబ్ చేసిన. స్కూల్ అసిస్టెంట్ తెలుగు వస్తే 2 ఇయర్స్ చేసి రిజైన్ చేసి నేను బయటకు రావడం జరిగింది. నేను ఏమంటున్నానంటే టీచర్స్ సమస్యలన్నీ కూడా నాకు తెలుసు, టీచర్లు పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా తెలుసు. మేము విత్ ఇన్ ద కమిషన్లో మేము 4 అంటే ఈ కమిషన్ రిపోర్ట్ రాసేటప్పుడు తర్వాత ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది ప్రొఫెసర్లు కావచ్చు, తర్వాత ఎక్స్పర్ట్స్ అందరూ కూడా కూర్చొని మాట్లాడేటప్పుడు నేను నా పర్సనల్గా, అదేవిధంగా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా జ్యోత్స్నా శివారెడ్డి గారు కూడా కమిషన్లో ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా జీతాల విషయంలో, టీచర్స్ జీతాల విషయంలో కొంత మాకు కూడా ఇబ్బందికరంగా అనిపించింది. అంటే ఆ చర్చ వచ్చినప్పుడు మురళి గారితో, ఆకునూరు మురళి గారితో, చైర్పర్సన్ గారితో, సార్ ఈ విషయాన్ని మనము కొంత హైలైట్ చేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతుందేమో, అది మనం కొంచెం చూస్ చేయాలి సార్ అని చెప్పేసి మా అభిప్రాయం చెప్పాం. అయితే వాస్తవానికి కమిషన్లో మేమంతా కూడా ఉండి, వీళ్ళు సభ్యులుగా ఉండి, తర్వాత వీళ్ళందరూ కూడా చైర్మన్ గారు వీళ్ళందరూ ఉండి, తర్వాత ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్లు చాలా మంది ఉండి కూడా టీచర్ల జీతాల విషయంలో ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా తీసుకున్నారు అని అన్నప్పుడు అసలు ప్రతి దాంట్లో వెంకటేష్ గారు ఇక్కడ ఒక పాయింట్, వెంకటేష్ గారు చాలా దేశాల్లో అంటే ఇప్పుడు మీరు ఈ జీతాల టాపిక్ వచ్చాక చాలా బయట చర్చ జరుగుతుంది. చాలా దేశాల్లో టీచర్లకి, ప్రొఫెసర్లకి అక్కడ ఉన్న హైయెస్ట్ ఉద్యోగులు అంటే ఐఏఎస్ రేంజ్ వాళ్ళు అక్కడ కూడా ఉంటారు కదా, వాళ్ళకంటే ఎక్కువ జీతాలు ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. అమెరికా, యూరప్ లాంటి కంట్రీల్లో ఇప్పటికీ దాదాపు ఏడాదికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వేతనం కూడా టీచర్లకు ఇస్తున్నాయి ప్రభుత్వాలు అక్కడ. అంటే ఎంత జీతం ఎక్కువ ఇస్తే వాళ్ళు అంత పీస్ ఆఫ్ మైండ్తో పనిచేస్తారు, దేశ భవిష్యత్తుకు అవసరమయ్యే విద్యార్థులను తీర్చిదిద్దగలుగుతారనే ఒక ఆలోచన విధానం చాలా మందిలో కనిపిస్తుంది. మీరు వాళ్ళకి సరిపోని జీతాలు ఇచ్చి వాళ్ళని మీరు పాఠాలు చెప్పమంటే ఎలా చెప్తారు? అంటే సరిపోను జీతాలు ఇవ్వద్దని మాత్రం మా కమిషన్ చెప్పట్లేదు. అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎక్కువ ఉన్నాయన్నారు కదా, వాళ్ళు సరిపోవట్లేదు, మాకు డిఎల్ ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి, జీతాలు పెంచాలి అని వాళ్ళు అంటున్నారు. మీరేమో ఎక్కువ ఉన్నదని రిపోర్ట్ ఇచ్చారు, అంటే తగ్గించమనే కదా కమిషన్. ఇది కమిషన్ రిపోర్ట్ మాత్రమే. గవర్నమెంట్ మొన్న ముఖ్యమంత్రి గారితో 26వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు రిపోర్ట్ ఇవ్వండి, అవి సాధ్యాలు
పద్యాలు ఏంటనేది చూస్తాం, ఖచ్చితంగా చూసి ఏది చేయాలి ఇంప్లిమెంటేషన్ అంటే చేయాలి. మీరు ఏది భావిస్తున్నారా చేయకూడదో వెంకటేష్ తెలుసు. గారు టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి తగ్గించాలని కమిషన్ భావిస్తుందా పోనీ? నేను నా పర్సనల్ గా చెప్తా ఉన్నా సార్, టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయని మాత్రము నేను అనుకోవట్లేదు. ఓకే రైట్. అంటే కమిషన్ లో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి కదా, భేదాభిప్రాయాలు లేవు. మీరు అనుకోవట్లేదు కానీ రిపోర్ట్ మాత్రం ఇచ్చారు, అది కదా బాధాకరం. అంటే మేము ఏమన్నదంటే ఇప్పుడు మెజార్టీ అభిప్రాయాన్ని తీసుకుంటారు కదా రైట్. జనరల్ గా. ఇంకొక 2-3 అంశాలు క్విక్ గా కంప్లీట్ చేద్దాం వెంకటేష్ గారు. సరే జీతాల విషయం పక్కన పెడదాం, మిగిలిన 2-3. ఒకటి, జీరో పాఠశాలలు 1902 ఉన్నాయి, అవి మూసేస్తే తప్పేం లేదు, జీరో అనవసరం బర్డెన్ అవి. మిగిలిన 5 మంది 10 మంది ఉన్న వాటిని అన్నిటిని కలపాలని, ఎస్ఎస్సిని ఇంటర్ బోర్డును కలిపేయాలని, అవసరమైతే ఒక బస్సు పెట్టి ట్రాన్స్పోర్ట్ కల్పించాలని, ఇలాంటివి ఉన్నాయి. అవి ఆచరణలో సాధ్యమేనా అనేది ఒక పాయింట్. అయితే నేను ఏమంటున్నానంటే ఈ మధ్యలో మా కమిషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఏం విషయం చెప్పామంటే తెలంగాణ ఫౌండేషన్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ తీసుకురావాలని చెప్పేసి మేము అనుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు చాలా చోట్ల మల్టీగ్రేడింగ్ టీచింగ్ ఉందండి. అంటే మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే తెలుసు మీకు, అంటే ఒక తండా ఉంటది, ఆ తండాలో 1 to 5th క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఉంటది, కానీ అక్కడ ఒకటే టీచర్ ఉంటారు. టీచర్ అన్ని సబ్జెక్టులు అన్ని క్లాసులకు చెప్తారు. కరెక్ట్ కరెక్ట్. అయితే ఈ ప్రాబ్లం చాలా స్కూళ్ళల్లో ఉంది. మరి ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒక సెంట్రిక్ గా ఇప్పుడు ఒక మండలంలో ఒక తండాలు ఒక 10 తండాలు ఉంటే ఆ తండాలకు అన్నిటిని కలిపి ఒక దగ్గర తెలంగాణ ఫౌండేషన్ స్కూల్ నర్సరీ టు 5th క్లాస్ వరకు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ ట్రాన్స్పోర్ట్ పెట్టి మంచి ఇక్కడికి తీసుకొచ్చి అక్కడనే అందరు టీచర్లు అక్కడక్కడ ఆ 10 తండాలో ఉన్న సింగిల్ టీచర్లు అందరి 10 మందిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఒక మంచి కాన్సెప్ట్ బిల్డ్ అవుతుంది. రైట్. అయితే ఈ బస్సు ఫెసిలిటీ తప్పు కాదు కదా, అది తప్పు కాదు. ఎస్ఎస్సి ఇంటర్ బోర్డు 2 కలపడం అనేది ఒకటి, లాస్ట్ ఫైనల్ గా చెప్పండి, 2 కలపడం సాధ్యమేనా ఒకటి, అది దాని మీద కూడా మంచి క్లారిటీ ఇస్తాను ఇవ్వండి. తర్వాత రెండో పాయింట్, అందులోనే రెండో పాయింట్, 35 మార్కుల పాస్ మార్కులు ఉన్నదాన్ని 45కు పెంచాలంటున్నారు. ఇప్పుడు 35 మార్కులే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే వాళ్ళు పాపం అతి కష్టం మీద ఏదో చదివి 35 మార్కులతో పాస్ అయ్యి ప్రమోట్ అవుతుంటారు. వాళ్ళకు 45 అనేది కొంత ఇబ్బందికరం కాదా? ఏమనిపించింది మీకు? అంటే మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ను కూడా 10th క్లాస్ లో కలిపేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము బాగా స్కూళ్ళు తిరిగిన తర్వాత, కాలేజీలు తిరిగిన తర్వాత ఒకటి మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు గద్వాల లాంటి, లేకపోతే ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లాంటి, తర్వాత నారాయణపేట, తర్వాత ఖమ్మం ఏజెన్సీ ఏరియాలో ఇదంతా కూడా బాగా తిరిగినప్పుడు మాకు ఏమర్థమైందంటే చాలా మంది ఆడపిల్లలు ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత ఆడపిల్లలు ఏంటంటే ఇంటర్మీడియట్ చదవట్లేదు, ఇంటర్మీడియట్ కు దూరం అయిపోతారు. ఎందుకు? రీజన్ ఏంటి అని అంటే ఒక కాలేజీకి పోవాలంటే, ఒక గవర్నమెంట్ కాలేజీకి పోవాలన్నా లేకపోతే ఒక ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో పోతే అక్కడ బస్సు ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండదు. తర్వాత ఆడపిల్లలు అక్కడికి పోయి చదువుకొని రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఒక విలేజ్ లో జెడ్పీహెచ్ఎస్ ఉంటే అక్కడ ఆ విలేజ్ లో జెడ్పీహెచ్ఎస్ దగ్గరనే ఇంటర్మీడియట్ కూడా 10+2 పెట్టామనుకో, ఆ ఆడపిల్లలు డ్రాప్ అవుట్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి మేజర్ గా మాకు కనిపించింది. కాబట్టి ఆడపిల్లల్ని కొంత స్ట్రెంథన్ చేయాలి ఎడ్యుకేషన్ లో. చాలా మంది ఈ రోజు మనం అనుకుంటున్నాం కానీ చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకి పోతున్నారు, ప్రైవేట్ కాలేజీలకు పోతున్నారు అనుకుంటున్నాం కానీ చాలా మంది పేదవాళ్ళు ఆ కాలేజీ ఫెసిలిటీ దగ్గర లేకపోతే, కాలేజీ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. కాబట్టి డ్రాప్ అవుట్ కాకుండా ఉండాలంటే మా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ కేసు సిఫారసు చేసినామంటే ఈ మేజర్ గా ఆడపిల్లల ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ కు దూరం అయిపోయి పెళ్లిళ్ళు అయిపోయి చాలా మంది పిల్లలు చిన్న పిల్లలే పెళ్లిళ్ళు చేసుకొని తల్లులు అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లా కాకుండా ఉండాలంటే జెడ్పీహెచ్ఎస్ లే 10+2 గా ఇంటర్మీడియట్ కలిపిస్తే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది, పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు, మంచి హైయర్ ఎడ్యుకేషన్ కి పిల్లలు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది మేజర్ గా ఆడపిల్లలు అని చెప్పేసి అది పెట్టాం. అదే విధంగా రెండో విషయం ఏమడిగారంటే మీరు అంటే 35 నుంచి 45 మార్క్స్ సంబంధించినటువంటి దాన్ని ఏంటంటే అసలు వాస్తవానికి కూడా పిల్లల్లో అంటే మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో కావచ్చు, ప్రైమరీ స్కూళ్ళల్లో కావచ్చు, 9th క్లాస్కి వచ్చిన పిల్లవాడిని చదివిస్తే లేకపోతే 10th క్లాస్కి వచ్చినటువంటి పిల్లగాడిని చదివిస్తే అక్కడ కనీసం బేసిక్స్ రావట్లేదు. ఇంగ్లీష్ చదవడం రావట్లేదు, మ్యాథ్స్ చేయడం. మీరు చెప్పిన ప్రకారం అలాంటి వాళ్ళు 35తోనే బొటాబోటి గట్టెక్కడమే కష్టమవుతున్నప్పుడు 45 అంటే ఇంకా ఇబ్బంది కదా అని నేను అడుగుతున్నా. అంటే మేమే అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని కాకుండా మనం ఏంటంటే
కొంచెం మార్క్స్ పెంచగలిగితే అంటే మన టీచర్లు కూడా కొంచెం కష్టపడి పనిచేస్తారు. తర్వాత మంచిగా పనిచేసడం వల్ల వాళ్ళకు కూడా మంచి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నేను ఒక స్కూల్కి పోయినా, ఒంగూరులో జూపేల్ అని ఒక జెడ్పిహెచ్ఎస్ ఉంటుంది. అక్కడ పోతే ఒక ఇంగ్లీష్ టీచర్ అద్భుతంగా ఇంగ్లీష్ చెప్పగలుగుతున్నాడు. ఆ టీచర్ పిలిచి ఎంకరేజ్మెంట్ నేను శాలువా కప్పి చాలా బాగా పనిచేస్తున్నావు అని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బాగా చెప్పేటువంటి పరిస్థితికి వాళ్ళందరూ టీచర్లందరూ కమిట్మెంట్ గా, అరే విద్యా కమిషన్ మనం ప్రోత్సహిస్తుంది, గవర్నమెంట్ మనల్ని ప్రోత్సహిస్తుంది, మీరు దయచేసి ఇక్కడ ఒక విషయం అంటే వినాలి సార్. ఏంటంటే టీచర్ల యూనియన్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 10 years లేనటువంటి టీచర్స్ ఎప్పుడైనా కూడా ఒక క్లాస్ రూమ్ లో ఒక స్కూల్లో టీచర్ కంఫర్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది పిల్లలకి. అట్లా గత 10 years లో వీళ్ళకు టీచర్స్ కు ట్రాన్స్ఫర్స్ లేకుండే, ప్రమోషన్స్ లేకుండే, ప్రమోషన్ 2 సార్లు ప్రమోషన్లు ఇచ్చారు, చాలా ట్రాన్స్పరెన్సీగా ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. 317 జీవో అనేది చాలా దుర్మార్గమైనటువంటి జీవో అని వీళ్ళే చెప్తారు. అయితే దాంట్లో స్పౌజ్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా అప్గ్రేడేషన్ అంటే ఇప్పుడు పీటీలు కావచ్చు, లేకపోతే పండితులు కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయి, అవి చర్చిద్దాం మళ్ళీ. వెంకటేష్ గారు, ఫైనల్ గా టోటల్ ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థ ఉండాలని ఏమైనా ప్రపోజల్ చేస్తుందా మీరు? టోటల్ గా ఇంగ్లీష్ మీడియం విద్యా వ్యవస్థ చేయబోతున్నారా సార్? ఏమంటారు సార్? టోటల్ గా ఇంగ్లీష్ మీడియంలోనే విద్య ఉండాలి అనే ప్రపోజల్ ఏమైనా చేసిందా కమిషన్? 100% సార్, కమిషన్ అదే భావిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి సార్, ఇక్కడ పేద పిల్లలంతా కూడా ఈ రోజు అంటే పేరెంట్స్ మెయిన్ గా పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే మేము పేరెంట్స్ కూడా డైరెక్ట్ పేరెంట్స్ ఎందుకండి అంటే వెంకటేష్ గారు ఫైనల్ క్వశ్చన్ ఇది మీకు. వెంకటేష్ గారు ఫైనల్ క్వశ్చన్, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వద్దకు వెళ్ళి ఓన్లీ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్కే, ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, మంచిగా చదువుకోవాలి, మంచి జ్ఞానం పొందాలి అని ఆయన చెప్తుంటే మీరు టోటల్ ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. అల్టిమేట్ గా క్వాలిటీ అనేది రావాలి సార్ ఏదైనా. సో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీరు ఇంగ్లీష్ లో చదువుతారా తెలుగులో చదువుతారా, మీరు ఏది చదివినా ఇంగ్లీష్ లో పెడదామంటున్నారు కదా, టోటల్ గా ఇంగ్లీష్ విద్యా వ్యవస్థ అంటున్నారు కదా. అదే సార్, అయితే మేమేమంటున్నామంటే ప్రపంచ దేశాలన్నిటిని చూస్తే ఈ రోజు వియత్నాం లాంటి దేశాలు కూడా అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి దేశాలలో కూడా ఇంగ్లీష్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. చైనా లాంటి దేశాలలో కూడా ఇంగ్లీష్ కి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి ప్రైవేటు స్కూళ్ళల్లో, తర్వాత కార్పొరేట్ స్కూళ్ళల్లో బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం, అవునన్నా కాదన్నా, మనం కూడా ఇంగ్లీష్ మీడియంలో మన పిల్లలు చదివిస్తున్నాం. కానీ పేద పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు కూడా చెప్తారు సార్. టీచర్లు ఏం చెప్తారంటే ఎస్ ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే అని చెప్పేసి టీచర్లే మా బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్లు ఉన్నారు సార్. అంటే ముఖ్యమంత్రి గారు వద్దంటున్నారు, టీచర్లు చెప్తున్నారు. ఓకే ఓకే రైట్ సార్ ప్లీజ్ వినండి. ముఖ్యమంత్రి గారు ఏం వద్దనలేదు సార్, ముఖ్యమంత్రి గారు ఏం వద్దనలేదు సార్. ఇక్కడ ఏంటంటే మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ లో అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా సార్ చాలా ఫాస్ట్ జనరేషన్ ఉంది సార్. ఒకరు చూసి ఒకరు పిల్లలు పక్కింటిలో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఉంటే ఈ అబ్బాయి తెలుగు మీడియంలో ఉంటే ఆ అబ్బాయిని చూసి అబ్బాయితో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చేసుకుంటారు సార్. ఇంగ్లీష్ అనేది బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు, అదేవిధంగా టీచర్స్ కోరుకుంటారు, అదే విధంగా సమాజం అంతా అదే కోరుకుంటారు. కాబట్టి మా కమిషన్ ఇంగ్లీష్ నే మీడియం గా పెట్టాలని చెప్పేసి రికమెండేషన్. వెంకటేష్ గారు, మనం మళ్ళీ విద్యా కమిషన్ నివేదికపై రాబోయే మార్పులపై మళ్ళీ మీతో మళ్ళొక్కసారి మనం డిబేట్ పెడదాం, చర్చిద్దాం మనం ఇంకా చాలా. ఎందుకంటే విద్యార్థులకు చాలా అంశాలు తెలియాలి, ఉపాధ్యాయుల ఆందోళనలు కూడా తగ్గాలి. కాబట్టి ముందు కూడా మీతో మళ్ళీ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, హర్షవర్ధన్ గారు అడిగింది తక్కువ ఉన్న వాళ్ళకు పెంచమని ఎందుకు చెప్పలేదు అంటున్నారు, కానీ ఓవరాల్గా అసలు ఈ రిపోర్టే బుట్ట దాఖలు చేయాలి. ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు ప్రైమరీ లేకుంటే అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గానే కాదు, వీళ్ళెవరు, వీళ్ళంతా యూనివర్సిటీ లెవెల్ వాళ్ళు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఏం చెప్తారు? ఈ రిపోర్ట్ని పక్కన పడేయాలంటారా మీరు కూడా, లేకుంటే రిపోర్ట్ని ప్రభుత్వం పట్టించుకోవాలంటారా, ఏం చేయాలంటారు? మ్యూట్లో ఉంది వెంకటేష్. వారి అభిప్రాయంలో నిజంగా టీచర్లకు అన్యాయం జరగదు, టీచర్లకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది నిజమే కాదనము, వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ ఆవేదనలో కానీ అర్థం ఉన్నది. అయితే మేమేమంటున్నామంటే ఈరోజు విద్యా కమిషన్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేశారంటేనే కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి అని అర్థం. అంటే కమిషన్ ఎప్పుడైనా ఏ కమిషన్ వేసినా కూడా రిపోర్ట్ ఇవ్వాలనే కదా, ఇవ్వద్దనేది ఏ ముఖ్యమంత్రి గారు కూడా కోరుకోరు కదా అట్లా. కాబట్టి కమిషన్ అనేది ఖచ్చితంగా
ఎప్పుడైనా కమిషన్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే. Right, thank you. ఇచ్చేసాము. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. చెప్పండి. ఒక్క నిమిషం, ఒకటే పాయింట్. నేను ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నట్టే, ఇప్పుడు రాజశేఖర్ గారని టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ అయితే నేనేమంటున్నట్టే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి తెలుగు మీడియం గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ తెలుగు మీడియంలో చదువుతున్నారు అడగండి ఒకసారి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కావాలని ఎందుకంటున్నామంటే ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ ను అంటే గ్లోబల్ బేసిక్ ప్రాథమిక విద్య మన మాతృభాషలో ఉంటే బాగుంటుందని చాలా నివేదికలు ఉన్నాయి, చాలా రిపోర్ట్లు ఉన్నాయి కదా. సబ్జెక్ట్ ఉంటది కదా ప్రదీప్ గారు, ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఒకటి ఉంటది కదా, తెలుగు ఉంటది, హిందీ ఇంగ్లీష్ మీడియం ఉంటది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ.